ఇబ్న్ తైమియా రహిమహుల్లా సైఖుల్ ఇస్లాం మజ్మూ అల్ఫతావా రచయిత జిన్ షేప్ షిఫ్టింగ్ రూపాంతరం చెందడం మనుషులు లేదా జంతువుల రూపం తీసుకోవడం గురించి స్పష్టంగా ప్రామాణికంగా చెప్పారు. ఆయన ప్రకారం జిన్, ముఖ్యంగా దుష్ట జిన్ షయాతీన్, మనుషుల రూపంలో లేదా జంతువుల రూపంలో తమను తాము మార్చుకోగలవు. ఇది ఖురాన్, హదీసులు, సలఫ్ అభిప్రాయాలు మరియు వాస్తవ సంఘటనల ఆధారంగా సాధ్యమే అని నొక్కి చెప్పారు. ఇబ్న్ తైమియా యొక్క ప్రధాన అభిప్రాయాలు మజ్మూ అల్ఫతావా 1944-45 నుంచి. జిన్ మనుషులు మరియు జంతువుల రూపంలో కనిపిస్తాయి. వారు పాములు, తేలులు మొదలైనవి రూపంలో, లేదా ఒంటెలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, కోనేలు, గాడిదలు రూపంలో, లేదా పక్షుల రూపంలో, లేదా మనుషుల రూపంలో కనిపిస్తాయి. ఉదాహరణ: బద్ర్ యుద్ధ సమయంలో షైతాన్, ఇబ్లీస్, సురాకా బిన్ మాలిక్ రూపంలో వచ్చి కురైష్లను మోసం చేశాడు. సూరతుల్ అన్ఫాల్ ఆయత్ 48 ఆధారంగా. నల్ల కుక్క, బ్లాక్ డాగ్, జంతువులలో షైతాన్, జిన్ తరచుగా దాని రూపంలో కనిపిస్తాయి. అలాగే నల్ల పిల్లి రూపంలో కూడా, ఎందుకంటే నలుపు రంగు శైతానీ శక్తులను ఎక్కువగా సేకరిస్తుంది. ఆయన ఎస్సే ఆన్ ద జిన్, ఇది మజ్మూ అల్ఫతావా నుంచి తీసుకున్న భాగం లో జిన్ రూపాంతరం గురించి వివరంగా చెప్పారు. జిన్ మాయాజాలం, సిర్ చేసేవారికి లేదా భవిష్యవాణి ఫాల్ చెప్పేవారికి మనుషుల రూపంలో కనిపించి మోసం చేస్తాయి. దుష్ట జిన్ మరణించిన లేదా జీవించి ఉన్న వ్యక్తుల రూపంలో కనిపించి షిర్క్ చేసేవారిని మోసం చేస్తాయి. ఒక షైఖ్ రూపంలో వచ్చి సహాయం చేసినట్టు నటించడం. జిన్ ఒక వ్యక్తి రూపంలో కనిపించి ఆ వ్యక్తి దూరంగా ఉన్నప్పటికీ మాట్లాడటం లేదా సహాయం చేసినట్టు చూపిస్తాయి, కాని అది మోసమే. ఇస్లామిక్ సోర్సెస్లో ఆధారాలు ఇబ్న్ తైమియా ఆధారంగా. ఖురాన్, సూరతుల్ అరాఫ్ ఆయత్ 27, షైతాన్ మరియు అతని సమూహం మనుషులను చూస్తారు కాని మనుషులు వారిని చూడలేరు, కాని రూపాంతరం ద్వారా కనిపిస్తారు. హదీసులు అబూ హురైరా రజియల్లాహు అన్హు హదీసు, రమజాన్లో జకాత్ కాపలాలో షైతాన్ మనిషి రూపంలో వచ్చి ఆహారం తీసుకున్నాడు. సహీహ్ బుఖారీ. ఇబ్న్ తైమియా ఇలా చెప్పారు: జిన్ రూపాంతరం అల్లాహ్ ఇచ్చిన శక్తి, కాని అది మోసం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముస్లింలు అయాతుల్ కుర్సీ, ధిక్ర్, రుక్యా ద్వారా రక్షణ పొందాలి.